బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో ఉన్నారు మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, రీసెంట్గా చూసుకుంటే రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అనిల్ అంబానీ స్టాక్స్ అన్నీ కూడా కుప్పకూలిపోతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. 2 డేస్లో కూడా లోయర్ సర్క్యూట్లో ఉంది. మరి ఈ టైంలో ఇన్వెస్టర్స్ అనే వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. మరి వాళ్ళకి ఏం చెప్తారు? అనిల్ అంబానీ గారి స్టాక్ ఒక విధంగా పాజిటివ్ అండి, ఒక విధంగా నెగిటివ్. జనరల్గా మనం ఒక మంచి స్టాక్ని ఐడెంటిఫై చేయాలి అంటే చాలా నష్టాల్లో నుండి అందులోకి వెళ్ళి తేరుకునే టైంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. అలాంటి స్టాక్స్ మనం ఒక 10 ఐడెంటిఫై చేసామనుకోండి, 4-5 సక్సెస్ అయినా మనకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కరెంట్గా రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే లోవర్ సర్క్యూట్ కొట్టుకుంటూ దాదాపుగా 2 డేస్లో 36% కరెక్షన్ వచ్చింది. కంపల్సరీ దెర్ విల్ బి ఎ న్యూస్, కంపల్సరీ దెర్ విల్ బి ఎన్ ఇష్యూ. వై ఇట్ హ్యాస్ ఫాలెన్ డౌన్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ చాలా పాజిటివ్గా లాస్ట్ 2 years పర్ఫార్మెన్స్ చూసాం. ముందు కూడా చూసే అవకాశం అందరూ ఉంది అని చెప్తున్నారు. ఫైన్. అందుకని మనం ఎప్పుడైనా సరే ఒక ప్రామినెంట్ స్టాక్ ఆర్ లేదంటే రెగ్యులర్ స్టాక్ ఆర్ మిడ్ క్యాప్ స్టాక్, స్మాల్ క్యాప్ స్టాక్ తీసుకున్నా కానీ ఫండమెంటల్స్, టెక్నికల్స్, కాపింగ్ ద పోర్ట్ఫోలియో, గుడ్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్టెడ్ స్టాక్స్ అని అన్నీ మనం తీసుకుంటాం, బాగుంది. ఎన్ని చెక్ చేసినా ఒక సింప్లెస్ట్ మెథడ్ ఉంటుందండి. సింప్లెస్ట్ మెథడ్ ఏంటి అంటే, మీరు పర్ప్లెక్సిటీ AI లేదంటే గూగుల్కి వెళ్ళినా కానీ వాట్ ఆర్ ద కంటింజెంట్ లయబిలిటీస్, ఓకే, వాట్ ఆర్ ద లీగల్ కేసెస్ ఆన్ దిస్ పర్టికులర్ కంపెనీ అని చెప్పి సెర్చ్ చేశారనుకోండి, మొత్తం లిస్ట్ వస్తుంది. యాక్చువల్లీ వెన్ ఐ కేమ్ అక్రాస్ దిస్ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హ్యాస్ కమ్ డౌన్ 36% in 2 days అనగానే నేను న్యూస్ ఏం చూడలేదు, డైరెక్ట్ పర్ప్లెక్సిటీ AI వాట్ ఆర్ ద లీగల్ కేసెస్ ఇన్ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని సర్చ్ చేశాను. ఇట్ హాస్ గివెన్ మీ ఆల్ ద డీటెయిల్స్. దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు సంథింగ్ విత్ ఢిల్లీ మెట్రో. There was some project they have done, there's some claim in Supreme Court, so that court has given some order. All these discussions are going on there. Because of this reason, the stock has reacted. మీరు యాన్యువల్ రిపోర్ట్లో కూడా తీసుంటే మీకు విషయాలు తెలుస్తుంది. మీరు కంటింజెంట్ లయబిలిటీస్ సెక్షన్ లేదంటే లీగల్ కేసెస్ సెక్షన్ మీరు వెళ్ళారనుకోండి, ఇష్యూస్ ఏముంది తెలుస్తుంది. ఆ ఇష్యూస్లో ఎంతవరకు నష్టం కంపెనీకి అయ్యే అవకాశం ఉంది కూడా మనకు తెలుస్తుంది. మీరు స్క్రీనర్ కూడా ఓపెన్ చేశారనుకోండి, కంటింజెంట్ లయబిలిటీస్ అని ఒక సెక్షన్ ఉంటుంది ఫండమెంటల్స్ చూసేటప్పుడు. అందులో ఎంతవరకు ఇబ్బంది ఉంది కంపెనీకి, ముందుకు వచ్చే అవకాశం ఉంది, అందులో మెన్షన్ చేస్తారు. ఇన్ని కోట్లు ఇబ్బంది ఉండే అవకాశం ఉంది. అది ఎంత పర్సంటేజ్ మనం చూసుకోవచ్చు. వీళ్ళకి వచ్చే లాభం ఎంత, వీళ్ళ మార్కెట్ క్యాప్ ఎంత, వీళ్ళ సేల్స్ ఎంత, ఈ ఇష్యూస్ ఎంత. ఒకవేళ ఈ ఇష్యూస్లో కంటింజెంట్ లయబిలిటీస్ వీళ్ళ మీద భారం పడింది అనుకోండి, ఎన్ని కోట్లు నష్టం వస్తుంది, అది ఎంత పర్సంటేజ్ ఆఫ్ దిస్ పర్టికులర్ దేర్ ప్రాఫిట్ అనేది మనం చూసామనుకోండి, ఓకే ఇది ఒక సింపుల్ ఇష్యూ, వీ డోంట్ వరీ అని చెప్పి మనం వదిలేయచ్చు. అదే ఎక్కువ ఉందనుకోండి, ఇట్ కాన్స్టిట్యూట్స్ ఆల్మోస్ట్ 50%, 100% ఆఫ్ దేర్ 1 year ప్రాఫిట్ అనుకోండి, ఇట్స్ డెఫినెట్లీ డేంజరస్. సో నేను చూసేది ఏంటంటే, కంపెనీ మంచిగా ఉంది, నేను ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు వీళ్ళ దాంట్లో ఇష్యూస్ ఏముంది అనేది వెరిఫై చేసుకుంటాను. అలాగే ప్రతి కంపెనీలో కూడా ప్రాబ్లమ్స్ ఏముంది అనేది మనం చూడాలి. ఎందుకంటే యాజ్ పర్ కంప్లైంట్స్, కంపెనీ కంప్లైంట్స్ ప్రకారం దే నీడ్ టు డిక్లేర్ ఎవ్రీథింగ్ టు సెబీ యాజ్ పర్ ద కంప్లైంట్స్ రూల్స్. Every company will have a compliance officer. So they need to declare. Even if management, మనం చాలా చూడండి ఇన్సైడర్ ట్రేడింగ్ అంటాం, they'll keep buying and selling the shares, especially రిజల్ట్స్ టైంలో. వాళ్ళకి తెలుస్తుంది కానీ ముందుగా ఈ క్వార్టర్ రిజల్ట్స్ ఎలా ఉంటుంది అని ముందర తెలుస్తుంది కదా. సో దే హ్యావ్ అ ఛాన్స్ టు బై ద షేర్స్ better than us and at a better price, and they make profit in a short term. They cannot do that. If they do, they need to declare that, I bought so and so shares of this company అని చెప్పి వాళ్ళు డిక్లేర్ చేయాల్సి వస్తుంది. ఈ డిక్లరేషన్స్ మనం కార్పొరేట్ అనౌన్స్మెంట్స్ ఆఫ్ ద కంపెనీ ఉంటుంది, మీరు స్క్రీనర్లో వెళ్తే కనిపిస్తుంది, అక్కడ మీరు చూడాలి. ఇప్పుడు ఈ విషయంలో కూడా మీరు వెళ్ళి చూడండి, కంపల్సరీ అన్నీ ఉన్నాయి. నేను ఏఐలో వెళ్ళి సెర్చ్ చేసేస్తే ఏమైతే అంటే అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు మీరు స్క్రీనర్లో వెళ్ళారనుకోండి, ఒకటి ఓపెన్ చేయాలా AI, follow the AI, you'll know what are the పుట్టుపూర్వతరాలు, what are the problems, what are the cases, what are the liabilities, everything, click of a button you are getting today. Go through all those things. So similarగా రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కూడా మనకు ఆ ఇష్యూ వచ్చింది.
ఇష్యూ వచ్చింది ఏంటంటే అదే సమ్ ఢిల్లీ మెట్రోతో ఏదో ఇష్యూ ఉంది, దానివల్ల వీళ్ళకి ఏదో 3,300 కోట్ల రూపాయలు ఏదో వీళ్ళు పేమెంట్ చేయాలి, రిఫండ్ చేయాలి అనేది ఐ రెడ్ ఇన్ ద ఏఐ. ఐ విల్ బి కాషియస్ విత్ సచ్ స్టాక్స్. సో బిఫోర్ ఇన్వెస్టింగ్, మేక్ ఇట్ అ పాయింట్, go through the contingent liabilities, go through any legal cases of that particular company within that particular thing. Even మనం ప్రీవియస్ వీడియోలో తీసుకున్నాం, బెస్ట్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ ఇన్ సంథింగ్. Yes. You can copy that. Still you need to go through all these things, Yes. because if you don't go through all these things, they may be having knowledge about it, they're ready to take that particular thing. So we are not ready to take such risk. మనం ఏంటంటే ఒకసారి ఇన్వెస్ట్ చేసేసామంటే అది జీరో అయినా అలాగే కూర్చుంటాం, లాభం వస్తే తొందరగా బుక్ చేస్తాం, బుక్ చేస్తాం. నష్టం వస్తుంటే అది జీరో అయ్యేదాకా అలాగే కూర్చుంటాం. సో అవర్ మైండ్ సెట్ ఈస్ డిఫరెంట్. వీ నీడ్ టు బి కేర్ఫుల్, Yes. వీ నీడ్ టు గో త్రూ ఆల్ దోస్ డీటెయిల్స్ అండ్ దెన్ అకార్డింగ్లీ మేక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ దోస్ స్టాక్స్. అనిల్ అంబానీ గారి స్టాక్స్లో మీరు చాలా ఇష్యూస్ అందరికి తెలిసిందే, బట్ ఆ ఇష్యూస్ ఏంటి అనేది వెరిఫై చేసుకొని ఇందులోకి వెళ్ళి కొన్ని కంపెనీస్లో చూస్తే అనిల్ అంబానీ గారి హోల్డింగ్స్ మొత్తం ఆల్మోస్ట్ జీరో అయిపోయి, అలాంటి స్టాక్స్ని మనం ఐడెంటిఫై చేసామనుకోండి, we can look into it. Reliance Capital is one of the very good flagship company of Mr. Anil Ambani group. I think there are some changes taking place in that. If those changes are positive, we can consider putting money into that stocks. But again, you have to remember that I have 100 rupees, I'll put some 50 paisa, 60 paisa into that particular stock, and as I get confidence, I can increase my investment. Yes. Those stocks can give better returns because Reliance Capital as such has got a very good theme. Again, this is not a recommendation to go and invest in Reliance Capital. I'm just explaining how you can look at those stocks and invest in those stocks. As you get confidence, as you get developments, you can start going and investing. I'll give you one more example. I think TTML, Tata Tele, there was a lot of problem after Mr. Chandrasekaran took over in Tata. He has invested good amount in Tata Tele and he wanted to revamp and take it forward in TTML. At 7 rupees to 3 rupees it was trading. It went up to 300 rupees. So I'm just giving an example that loss making company, if there are some making changes, either the management, even you have seen recent example Suzlon, Yes. either management or product or funds infusion into the company. We all know public sectors, how they have come back in the last 10 years. Okay, there are so many problems. Such changes, when they are happening, go and invest in those stocks. You will get better returns, and invest in 10 stocks, diversify in them. Even if 4-5 stocks succeed, you will be in a good profitability. Yes. Thank you, sir. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.